గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. యువత చిన్న వయసులోనే, చదువుకునే వయసులోనే అడ్డదారి తొక్కుతోంది. అన్ని చెడు అలవాట్లకు అలవాటు పడుతోంది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, ఇవన్నీ చెడు అలవాట్లు చేసుకొని లక్షలు మోసపోయి చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. రీసెంట్గా కరీంనగర్లోని కిసాన్ నగర్లో జరిగింది. దినేష్ రెడ్డి అనే ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుతూ ఉన్నాడు. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి దాదాపు 4 లక్షల వరకు కూడా ఆయన లాస్ అయ్యాడనమాట, నష్టపోయాడు. మరి ఇప్పుడు దాన్ని తీర్చడానికి ఏం చేశాడు? మనుషులను దోచుకోవాలనుకున్నాడు. ఆన్లైన్ అడ్డా కూలీని, గంగాధర లక్ష్మి ఆవిడ అడ్డా కూలీ, 55 సంవత్సరాలు ఆమెకి. ఆమెను తీసుకెళ్ళి ఆమె ఒంటిపైన ఉన్న బంగారం దోచేసుకొని, ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. కానీ ఆవిడ చాలా బ్రేవ్ లేడీ. బావిలో నూకేసినప్పటికీ కూడా 24 అవర్స్ బావిలోనే ఉంది. తన ప్రాణాలను చివరి క్షణం వరకు కాపాడుకుంటూ ఫైనల్గా ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆ లేడీ అయితే బయటపడింది. కానీ యువత ఎటువైపు పోతోంది? దీనిపైనే ఇవాళ మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మనతో మాట్లాడడానికి విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. నమస్తే. నమస్తే ఉదయశ్రీ. ప్రతి ఇన్సిడెంట్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది. ప్రజెంట్ యూత్ ఏమో పాడైపోతోంది. ఇలాంటి చెడు అలవాట్లకి బానిసైతే చూడండి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని ఈ దినేష్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ లేడీని చూస్తే అసలు ఆవిడ నిజంగా ఎంత గ్రేట్. ఇవాళ ఆవిడకి స్విమ్మింగ్ వచ్చేప్పటికే ఆవిడ బావిలో పడి నూకేసినా కానీ ఆవిడ 24 అవర్స్ ఎంత ధైర్యం కూడా కదా. సో దీనిపై మీరేమంటారు ఒక మోటివేషనల్ స్పీకర్గా? మీరు చెప్పారు ఇంటర్నేషనల్ చదువుకుండే వయసులో అబ్బాయి బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హీస్ జస్ట్ 21 ఇయర్స్ అంతే. పెద్దవాడు కూడా ఏమీ కాదు. అంటే 21 ఇయర్స్ అని ఎందుకు చెప్తుంటే ఇదంతా పిల్లలు బాగుపడే వయసు ఇది కదా. చక్కటి మంచిగా చదువుకొని లేకపోతే ఇంకో మంచి ఆలోచనలతో ఉండి ఎవరన్నా మంచి పనులు చేస్తూ ఉండాల్సిన టైం ఇది. అలాంటిది ఈ కుర్రోడు ఏం చేశాడంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అలవాటు పడ్డాడు. అలా బెట్టింగ్ చేసినప్పుడు దాదాపు 4 నుంచి 5 లక్షల దాకా తను కట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ డబ్బులు కావాలి. ఎలా రావాలి? ఇంట్లో వాళ్ళు అడిగితే ఎందుకు ఇస్తారు, నువ్వు ఏం పని చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు కూడా చీవాట్లు పెట్టారు. మరి ఏం చేయాలి? ఈ డబ్బులు నాకు ఫ్రీ, ఎక్కడైనా సరే ఇప్పుడు రావాలి, అక్కడ కట్టాలి. అటువైపు నుంచి ఎవరికైతే ఇతను డబ్బులు ఇవ్వాలో వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. సో ఇంకా ఏం చేశాడంటే ఒక వారం రోజుల పాటు ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు అంటే జనరల్గా ఈ కూలీ వాళ్ళు ఉదయశ్రీ ఈ దినసరి కూలీలు వాళ్ళు పొద్దున పాపం హడావుడిగా ఏదో కాస్త వండుకొని బాక్సులలో పెట్టుకొని ఒక చౌరస్తాల దగ్గర వీళ్ళు నిల్చున్నప్పుడు ఎవరికైనా పని కావాలి అంటే వాళ్ళు వచ్చి మా ఇంట్లో పని ఉందని చెప్పేసి తీసుకెళ్తారు. లేదా వీళ్ళకందరికీ కలిపి ఒక ముఠాకి ఒక మేస్త్రి లాగుంటాడు, అతని కింద కొంతమంది పని చేస్తుంటారు. కొంతమంది అంటే ఇండివిజువల్గా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తుంటారు. సో ఆ క్రమంలోనే ఒక ఆవిడ మీరు చెప్పినట్టుగా 54 సంవత్సరాలు ఆమె కూడా పని కోసం వచ్చింది. జనరల్గా వీళ్ళ దగ్గర చిన్న ఫోన్లే ఉంటాయండి. జనరల్గా ఈ నంబర్లు నొక్కకుండే ఫోనే ఉంటుంది. సరే ఆమె కూర్చున్నప్పుడు ఇతను అంటే జనరల్గా చూసిన అసలు ఏ రకంగా నాకు ఫ్రీగా డబ్బులు వస్తాయి, నేను ఏ రకంగా డబ్బులు అంటే అప్పు తీరవాలి కదా ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు చూశాడు. చూసినప్పుడు ఈమె ఒంటరిగా ఉంది, ప్లస్ బంగారం ఉంది. ఏదో చిన్నవి ఉంటాయి కదండి, చిన్న బంగారాలు, కాళ్ళకు పట్టీలు అని చెప్పేసి, లేకపోతే ఏదో మంగళసూత్రాలని, ఏదో చెవులకని ఏదో పెట్టుకుని అక్కడికి వచ్చింది. చూశాడు ఆమె ఒక్కతే ఉంది. ఉన్నప్పుడు సరే వచ్చి మా ఇంటి దగ్గర మా పొలంలో పని ఉంది, పనికి వస్తావా అని అడిగాడు. అడిగితే వస్తాను బిడ్డ అని చెప్పింది ఆమె. చెప్పినప్పుడు అంటే ఎందుకు అలా అనిందంటే వాడు 20 సంవత్సరాలు మా అబ్బాయి లాంటి చెప్తుంది, మా అబ్బాయి అనుకున్నా నేను. అంటే సరే వస్తావా అంటే వస్తానని చెప్పినప్పుడు ర్యాపిడో బుక్ చేశాడట. చేస్తే ర్యాపిడో ఎందుకు బిడ్డ, నేను నీ బండి మీద వస్తా కదా అంటే అది లేదు నేను ర్యాపిడో బుక్ చేస్తాను, నువ్వు వచ్చేసేయమని చెప్పాడు. సరే ర్యాపిడో అతను ఏం చేశాడంటే ఇతను ఎక్కడ డెస్టినేషన్ ఉందో అక్కడ డ్రాప్ చేసేసాడు. చేసిన తర్వాత ఇతను వస్తే ఇతని ప్లాన్ ప్రకారం అంటే దోచుకోవాలి అంటే ఎవరు ఉండకూడదు కదా చుట్టుపక్కల. సో అతనికి అక్కడ సేఫ్ ప్లేస్ కనిపించలేదు. సరే మళ్ళీ ఆమెను తీసుకొని కూర్చోబెట్టుకొని ఇంకా అదేంటి పని అన్నావు, ఇక్కడేమో అసలు పొలమే లేదని అడిగిందంట ఆవిడ. అడిగితే లేదు ఇక్కడ కాదు ఇంకా దూరం అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు నిర్మానుష్యంగా ఉన్నారు, ఎవరు లేరు. ఆమెను ఒక చోట నిల్చోబెట్టి అంటే చూశాడట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్లో గుడ్డలు కుక్కేశాడు. ఆమె భయపడిపోయింది. ఇదేంటి అంటే చెప్పిందట. ఆమె చెప్తుండే నిజంగా చాలా బాధేసింది. దేశే బిడ్డ నన్ను ఏం చేయకు,
నా దగ్గర ఏముందో అంతా తీసుకో, నన్ను మాత్రం చంపొద్దు అని ఇలా దండం పెట్టుకున్నానని వెక్కి వెక్కి ఏడుస్తుంది అనమాట. అంటే రాత్రంతా ఒంటరిగా ఒక నీళ్ళ బావిలో ఉండి చిమ్మ చీకట్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఆవేదన అంతా, ఆమె బాధ అంతా, దుఃఖం అంతా వెళ్ళగక్కుంది బయటకు వచ్చిన తర్వాత. అంటే ఎంత అడుక్కున్నా కూడా మొత్తం తీసేయమని అంటే అన్ని తీసిచ్చింది. ఆ చెవులు రాలేదట ఉదయశ్రీ. ఇది రావట్లేదంటే పాపం బలవంతంగా లాగేసాడట. ప్లస్ మెడలో ఉన్నది, కాళ్ళకు పెద్దవాళ్ళకు పెద్ద చాలా బరువుగా కడియాలని, లేకపోతే బరువుగా ఉంటాయి వాటి గజ్జలు గిజ్జలు ఉండవు. అవి ఏంటంటే బాగా బరువుగా పట్టీలు అంటారు, కాళ్ళ పట్టీలు, అవి మొత్తం లాగేసుకున్నాడు. లాగేసుకున్న తర్వాత దండం పెట్టిందంట, నీకు దండం పెడతా, నన్ను మాత్రం చంపొద్దు బిడ్డ అంటే అక్కడ ఒక నుయ్యి ఉంటే బావి దగ్గర అక్కడ నిల్చోబెట్టి తోసేసాడు. అంటే బావి అంటే జనరల్గా మనం నీళ్లు తోడుకుంటే బావి ఎలా ఉంటుందంటే దానికి అదంటే బకెట్లు వేసి నీళ్ళు అది హైట్లో ఉంటుంది. ఈ వ్యవసాయ బావిలు అంటే భూమి లెవెల్లోనే ఉంటాయి. సో అది తోసేసాడు. అసలు అప్పటికి ఎంత అయింది, రాత్రి దాదా అంటే పొద్దున తీసుకెళ్ళిన ఆమెను తోసేసిన తర్వాత ఆమె రాత్రంతా బావిలోనే ఉంది. అయితే తోసిన తర్వాత ఏమేం చేసిందంటే అక్కడ జనరల్గా ఈ నీళ్లు తోడడానికి వాళ్ళు బోరు ఉంటుంది అనమాట, మోటార్, అంటే బావిలో నుంచి నీళ్లు లాగేయడానికి మోటార్ ఉంది. ఆ మోటార్కు ఉండే వైరు పట్టుకున్నప్పుడు వాడు చూశాడు ఇది బతుకుతుందేమో అని చెప్పేసి ఆ మోటార్ వైరు కట్ చేసేసాడు, లోపలికి పడిపోయింది. కాకపోతే ఆమె అదృష్టానికి ఎక్కడో రెండు బాగా రబ్బర్ బలంగా ఉండేవి పట్టుకుందట. పట్టుకొని రాత్రంతా ఆమె చెప్తుంది కప్పలు కాళ్ళు కార్చేసాయి నన్ను, తర్వాత చేపలు వచ్చాయి, అవి ఏమిటో ఇంకొక వాటర్లో ఎన్నో ఉంటాయి రకరకాలుగా, అవన్నీ నన్ను చేసాయి, భయం పోయింది, అరిచాను, అరిచి తెల్లవారుజాము దాకా అరిచిందంట పాపం. నన్ను రక్షించండి రక్షించండి, నేను ఇందులో పడిపోయానంటే ఆ రాత్రప్పుడు దట్టు ఇప్పుడు అతను చంపేసి ఆమె మీద క్రైమ్ చేశారంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు కదా. సో అలా ఉన్న తర్వాత పొద్దున 11కి 10 ఎవరో వెళ్తూ ఉంటే అరుస్తూ ఉంటే ఎవరో చూస్తే ఒక అతను చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఒక మంచం వేసి లాగి తీసుకొచ్చారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమె ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం. మనం ఇప్పుడు ఇద్దరు డిస్కస్ చేసుకుంటే నాకైతే భయం వేస్తుంది కదా. అసలు రాత్రంతా ఉండడం ఏంటి, చీకట్లో లైట్ లేకుండా 24 hours. సో కాళ్ళకు అవి ఏవో కప్పలన్నీ కరిచేస్తున్నాయి. ఆమె చెప్తుంది అనమాట, అంతా మొత్తం చీరంతా ఇలా లోపలికి పెట్టుకొని కూర్చున్నా నేను, వచ్చే వాటిని కాళ్ళతో తోసేసాను, మళ్ళీ వస్తున్నాయి నా మీదికి, నీళ్ళు ఇంతవరకు వచ్చేసాయి, నాకు ఒక నరకం కనిపించింది అసలు. అంటే వీటన్నిటిలో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఆమె ధైర్యము, ప్లస్ ఆమెకు ప్లస్ పాయింట్ అయింది ఏంటంటే స్విమ్మింగ్ రావడం కదా. ఒకవేళ స్విమ్మింగ్ రాకుండా ఒకవేళ వచ్చినా కూడా ధైర్యం లేకపోతే ఆమె పాపం పడిపోయేది, చనిపోయేది. వీడు అంత క్రిమినల్ మైండ్ అంటే ఈమెను చంపేస్తే నా మీదకి వస్తుంది. ఇప్పుడు తోసేసామనుకోండి, నిజంగా ఆమె బతకలేదు, చనిపోయింది దురదృష్టవశాత్తు, ఎవరో అనాథ శవమో పడిపోయిందని దాని మీద ఇన్వెస్టిగేషన్, బైక్ తీసిన తర్వాత ఎవరో చంపేశారనో లేకపోతే ఈమె పడిందనో దాని మీద వేరేలాగా ఉంటాయి ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ ఆలోచించి ఆమెను తోసేశాడు. తోసినప్పుడు అక్కడ సీసీ కెమెరాస్ అన్నీ ఏమీ లేదు. ఆమె ధైర్యానికి మనం మెచ్చుకోవాలి ఉదయశ్రీ. రాత్రంతా ఉంది, చిమ్మ చీకటి, అసలు పాపం ఏమీ లేదు ఆమె దగ్గర, తినడానికి అవన్నీ వదిలేసాయండి. నీళ్ళు వచ్చేస్తున్నాయట లోపలికి, కొన్ని నీళ్లు నోట్లోకి పోయినాయి, కొన్ని నీళ్లు ముక్కులోకి పోయినాయి. నేను ఒక ఈత కొట్టుకుంటూ అటు ఇటు తిరిగేసి అట్లాగే నా ప్రాణాలు నేను పెట్టుకున్నానని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయిలు అందరూ వచ్చారు, తీసుకెళ్లారు. పాపం కాళ్ళన్నీ దాదాపు అవి అదేంటంటే కొరికేసి మొత్తం బాగా ఇంజురీస్ అయినాయి అనమాట ఆమెకి. ఆమె ధైర్యానికి నిజంగా దట్టు 55 సంవత్సరాల ఆవిడ అంటే ఎంత ధైర్యంగా ఉంది చూడండి. అయిపోయింది అదే చెప్తుంది అనమాట, ఒక పరిస్థితులలో నేను ఇంకా నా పిల్లలకు దూరం అయిపోయాను, ఇంకా అయితే అప్పటికి వాళ్ళ అబ్బాయి ఫోన్, ఎక్కడున్నావు నువ్వు అంటే, పని దొరికింది ఇక్కడ తీసుకొచ్చాడు ఒక అబ్బాయి అంటే, అంత దూరం ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు అక్కడ అంటే, లేదు నాన్న నేను సాయంకాలం కల్లా వస్తానని చెప్పాను, నేను అనుకున్నా ఇదే నా చివరి కాలు, ఇంకా నాకెవరూ లేరు అని, నేను చచ్చిపోతానని అనుకున్నాను, నా ధైర్యంతో నేనున్నాను. అందరూ అడుగుతున్నారు ఎలా ఉన్నావు నువ్వు అంటే, ఏడుస్తూనే ఉన్నాను, నేను ఏం చేయను. పొద్దున 11కి ఎవరో ఒక కుర్రోడు వస్తే పైకి లాగారు. అంటే దీనివల్ల యూత్ ఎలా చెడిపోతున్నారు ఈజీ మనీ కోసం. తీరా ఎటకేలకి ఏమైంది, మళ్ళీ వాడు దొరికాడు, ఆడేం చేశాడు, ఆ బంగారాన్ని తీసుకెళ్ళి 5 గ్రాములే, 5 గ్రాముల బంగారం ఈ కాలంలో ఉండే డబ్బుల రేట్స్తో చూపిస్తే 5 గ్రాములు అంటే చాలా కొన్ని లక్షలే అవుతుంది. ఆ 5 గ్రాములు తీసుకెళ్ళి ఒక మార్వాడి షాప్లో అమ్మితే
అతన్ని కూడా పట్టుకున్నారు. అతను ఏమున్నాయో అంటే ఇతను బంగారము, వెండి అదంతా కూడా పట్టేసుకొని రికవరీ చేశారు. అందరిని రిమాండ్కి తీసుకొచ్చారు. లాస్ట్కి అతన్ని పట్టుకున్నారు. సో చదువుకోవాల్సిన వయసులో మీరు ఇలాంటి ఇలాంటి చెడు అలవాట్లు పట్టినప్పుడు డబ్బులు ఎవరివ్వరు. ఇవ్వనప్పుడు అంటే ఒక మనిషి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడటం లేదు కదా. మరి అంతే కదా. దుర్మార్గం ఆలోచన తీయాలి అన్న ఆలోచన అంటే నీ అవసరం కోసము అదే అంటుంది, నాన్న నేను నీ తల్లి లాంటి దాన్ని నన్ను వదిలేయని అనుకున్నా, అయినా కూడా నన్ను ఇలా చేసేసాడు అతను. అసలు 21 సంవత్సరాలంటే జస్ట్ బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నంట. అలా అంతా చూస్తే అతనికి ఏం క్రైమ్ రికార్డ్ లేదు. ఇప్పుడు ప్రెస్ మీటింగ్లో ఆయన చెప్తున్నారు, అంటే ఇదివరకు ఇలాంటి పనులు చేశాడా, ఎవరన్నా కొట్టాడా, లేకపోతే ఇంకా అలాంటిది ఏమీ లేదు. ఒక్కటి చేసినట్టున్నాడు. ఇతను కాదు అంటే అతను చెప్పింది ఇంతకు ముందు కూడా అట్లాగే అడ్డ కూలీలలో ఇట్లా పనికి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర 25,000 ఉంటే తీసేసుకొని ఇలా చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే మరి ఇవన్నీ అవేర్నెస్గా మీరు జనరల్గా పనికి పిలిస్తే మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఒక్కర్లు వెళ్ళకండి, మీతో పాటు ఎవరినన్నా తీసుకొని వెళ్ళండి. ప్లస్ తెలియని వాళ్ళు ఎవరైనా మా ఇంట్లో పని ఉంది, ఇంట్లో పని కాదు ఎక్కడైనా పని ఉందంటే వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలతో మిమ్మల్ని పిలుస్తున్నారో తెలియదు. ప్లస్ మీరు వెళ్ళేటప్పుడు బంగారాలన్నీ ఏమి వేసుకోక, అంతా చూస్తే ఆమె వేసుకున్న గొలుసు ఆర్టిఫిషియల్ గొలుసు అట. ఆమె దగ్గర ఉండేది ఇప్పుడు ఏదో చెవులకు ఏవో ఉండుంటాయి, ఆ కాళ్ళవి అంతా కలిపితే జనరల్గా ఈ అంటే పని చేసే వాళ్ళు నాన్లని చిన్న చిన్న బిళ్ళలని అవన్నీ ఉంటాయి ఆమె నల్లపూసలలో. సో ఏదో దొరికింది కదా, దొరికిందని తీసుకున్నాడు. అంతా అంటే ఆయన ఏం చెప్తున్నారంటే దయచేసి మీరు ఎవరిని నమ్మకండి, కొత్త వాళ్ళు పనికి పిలిస్తే వెళ్ళకండి. ఒక ముఠా ఉంటుంది మీ దగ్గర, ఒక మేస్త్రి ఉంటాడు, ఆ మేస్త్రితోనే ఉండండి మీరు. అంటే ఎప్పుడైనా సరే మరి ముఖ్యంగా ఆడవాళ్ళండి, ఆడవాళ్ళు వెళ్తే ఇంకా అదృష్టానికి వాడికి ఇంకా వాడి మైండ్లో ఇంకా ఎటువంటి చెడు ఆలోచనలు రాలేదు, ఇంకొక వేరే పని చేయలేదు ఆమెను, ఓన్లీ తోసేశాడు, తనే చనిపోయింది అనుకుంటారని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్ళు కనిపిస్తేనే వాళ్ళకు చెడు ఆలోచనలు చేసి ఏదో చేస్తారు. ఇంకా వాడు అట్లాంటి ఆలోచనలు రాలేదు, ఓన్లీ వాడి దృష్టి అంతా డబ్బులు తీసుకోవాలనే ఉండింది. సో ఒక రకంగా ఆమె లక్కీనేనండి. అంటే ఎస్ మరి మీరు వాళ్ళ కూర్చొని మాట్లాడి రాత్రంతా ఆమె ఎంత అనుభవించి ఉంటుందో, ఎంత కష్టాన్ని అనుభవించిందో. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టిన అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్, దయచేసి మీకు అవసరమైన డబ్బులు 200-300 జోబులో పెట్టుకోండి, డబ్బులు కూడా మీరు క్యారీ చేయకండి. సో అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత బంగారం లేదు, ఇంకేం చేస్తారు, మీ మీదే కూలీల మీద వేరే ఏమి ఉండదండి. వీళ్ళు ఎంతసేపు వీళ్ళని తీసుకెళ్తారంటే ఉన్న ఏదన్నా ఒంటి మీద ఉంటే తీసుకోవడం, లేకపోతే జోబులో డబ్బులు ఉంటే తీసుకోవడం, వాళ్ళని కొట్టడము, వీళ్ళు వెళ్ళిపోవడం. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకండి, ఎవరిని నమ్మద్దు, కొత్త వాళ్ళు పనులకు పిలిస్తే మీరు వెళ్ళకండి. ఒకవేళ అలా పని కావాలి అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఇంకో చాలా వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్పారంటే, నేను పలానా చోటికి పనికి వెళ్తున్నాను అని చెప్పేసి మీ వాళ్లకు మీరు ఇన్ఫార్మ్ చేయండి. ప్లస్ మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ నంబరు మీ వాళ్ళకి షేర్ చేసుకోండి. ఆధార్ కార్డు ఉందా అడగండి, లేకపోతే మాత్రం ఇలాంటి చిక్కులే వస్తాయి. ఇవన్నీ అడిగితే నిజంగా దొంగ అయితే వాడు వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎందుకు, నేను ఎక్కడైనా పట్టుబడతాను. ఈ రోజుల్లో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే మన వేరే బోర్డ్స్ ఎవరికైనా తెలియాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. మరి ముఖ్యంగా ఇలాంటి కూలీలండి ఏం చేస్తారు చెప్పండి. అదే ఆయన చెప్తున్నారనమాట, మీరు ఎవరైనా సరే మరి కూలీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొంతమందికి ఎప్పుడు వెన్ యు ఆర్ గోయింగ్ అలోన్, మీరు ఒక్కరు వెళ్తున్నప్పుడు ఎవరికైనా తెలియాలి. ఇప్పుడు అదే ఆమె చేసింది అనుకోండి, వీడికి భయం ఉండేది, ఇదిగో నేను వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి నేను పలానా చోటుకి వెళ్తున్నాను, ఇదిగో నన్ను డ్రాప్ చేస్తున్నాడట, ఇదిగో ఇది బుక్ చేశాడు అని చెప్పేసి ఎవరైతే ఆయన ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని ఎవరైతే పనికి రమ్మంటారో వాళ్ళ నంబరు మీ వాళ్ళకి ఇవ్వండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు వీళ్ళకి ఇట్లాంటి క్రిమినల్ మైండ్ ఉంటే మిమ్మల్ని తీసుకెళ్లరు. లేదు మంచి వాళ్ళు అంటే మనకేం ప్రాబ్లం ఏం లేదు, పని చేసుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు కూలి వాళ్ళండి, వాళ్ళు జనరల్గా పొద్దునంతా పని చేసుకుంటే రోజు వచ్చే 200-300 అది తీసుకెళ్ళి ఇల్లు గడుపుకుంటారు. వాళ్ళని కూడా వదలటం లేదు. అంటే జనాలకు ఎలాగంటే మంచి అనేది ఏమీ లేదండి, తనకు కావాల్సింది కావాలి అంటే ఎవరైనా సరే తెగిస్తారు. సో ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇతనికి ఓన్లీ అది ఆమె మీద ఉండే ఆ బంగారాన్ని లాక్కొని ఆమెను తోసేశాడు, వేరే ఆలోచనలు రాలేదు. కాబట్టి ఆమె రాత్రంతా ఆమె చాలా కష్టపడింది, ప్రాణాలతో బయటపడింది. అదే నిజంగా ఏదన్నా పాడు పని చేసేసి చంపేసింటే మాత్రం ఎంత నరకమో. అంటే వీడు 20 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఆమెను ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు పిల్లల ఆలోచనలు అలాగే ఉంటున్నాయి కదండి. అంటే ఆపోజిట్ సెక్స్ అయితే చాలు, ఆపోజిట్ జెండర్ అయితే చాలు,
పెద్ద చిన్న అని ఏం చూడట్లేదు. కాబట్టి ఈ విషయంలో ఆవిడ నిజంగా లక్కీ అనే అనుకోవాలి. కరెక్ట్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటుంది. అంటే ఎవరైనా సరే ఇలా మరి ముఖ్యంగా కూలీ వాళ్ళు ఇలా పనులకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రికాషన్స్ తీసుకోండి, ఒక్కరు వెళ్ళకండి. ఒకవేళ అలా పిలిచినప్పుడు కూడా కొత్త వాళ్ళైతే మీరు డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎవరికన్నా షేర్ చేసుకొని వెళ్ళండి. నా సాధ్యమైనంత వరకు ఒక్కరు వెళ్ళకపోవడం అనేది మంచిది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ పాయింట్స్. థ్యాంక్ యూ అండి.